టీమిండియా అండ్ ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. అలాగే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి అందింది. ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకుంటాం. ముందుగా ఆర్సీబీకి అందిన గుడ్ న్యూస్ ఏంటంటే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించుకునేందుకు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్పెషల్ కమిటీ స్టేడియంలోని భద్రతతో పాటు మిగిలిన అంశాలను కూడా పరిశీలించి క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించుకునేందుకు ఆర్సీబీకి అనుమతి లభించింది. హోంమంత్రి జి పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆర్సీబీ హోమ్ మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగబోతున్నాయి. ఇక విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ తన టీంలో ఓపెనర్లుగా తనతో పాటు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎంచుకున్నాడు. ఇక నెంబర్ 3లో ఆర్సీబీకి ఎన్నో మర్చిపోలేని విజయాలందించిన సౌత్ ఆఫ్రికన్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ను 4వ స్థానంలో కేఎల్ రాహుల్ను సెలెక్ట్ చేశాడు. ఇక నెంబర్ 5లో ప్రెజెంట్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్కు కోహ్లీ చోటు కల్పించడం విశేషం. 2025లో ఆర్సీబీకి తొలి టైటిల్ అందించి చరిత్ర సృష్టించిన పాటిదార్పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఇక వికెట్ కీపర్ అండ్ ఫినిషర్గా దినేష్ కార్తిక్ ఎంచుకున్నాడు. ఇక పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మిచెల్ స్టార్క్, డేల్ స్టెయిన్లతో స్ట్రాంగెస్ట్ పేస్ బౌలర్స్ ఎంచుకున్నాడు. వీరికి తోడుగా హర్షద్ పటేల్ను 3వ సీమర్ గాను ఆల్రౌండర్ గాను సెలెక్ట్ చేశాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో అనిల్ కుంబ్లేతో పాటు ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహల్కు చోటు కల్పించాడు. అయితే తను ప్రకటించిన ఈ డ్రీమ్ టీంకి కెప్టెన్ ఎవరనేది మాత్రం కోహ్లీ వెల్లడించలేదు.